రోడ్డు మీద బైక్ మీద వెళ్తుంటాం. సడన్ గా మెడకు ఏదో చుట్టుకుంటుంది. దాంతో బండి పడిపోయి ప్రాణాలు పోతాయి. స్వేచ్ఛగా ఎగిరే పావురాలు ఇది చుట్టుకొని ప్రాణాలు వదిలేస్తున్నాయి. ఇది పతంగుల దారం కాదు, యమపాసం. దీనివల్ల ఏటా కొన్ని వందల పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎస్, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే చైనా మాంజా. అసలేమిటి చైనా మాంజా? ఎలా తయారవుతుంది? ఎందుకింత ప్రమాదకరం? మరి ఈసారైనా పూర్తి స్థాయిలో చైనా మాంజాలు నగరంలో విక్రయాలు జరగకుండా అడ్డుకుంటారా? వాచ్ ది స్టోరీ. సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండుగ. ప్రతి ఇంటిలో సంక్రాంతి అంటే ఇంటి ముందు ముచ్చట గొలిపే రంగవల్లులే కాదు, ఆకాశంలో చుక్కలను తాకుతూ ఎగిరే రంగురంగుల పతంగులు కనిపిస్తాయి. అందరికీ ఆనందాన్ని పంచాల్సిన ఈ పండుగ కొన్ని కారణాల వల్ల చాలా మంది జీవితాల్లో చీకటిని మిగులుస్తోంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పతంగులను ఎగురవేయడానికి ఉపయోగిస్తున్న చైనా మాంజా వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. పతంగుల పోటీలలో గాలిపటాలు ఎత్తుకు ఎగురవేయడం కోసం చాలా గట్టిగా ఉండే దారం అవసరమవుతుంది. గత కొన్నేళ్లుగా పతంగుల పోటీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న దారం చైనా మాంజా. గాజు పొడితో పాటు కొన్ని ప్రమాదకరమైన రసాయనాల కలయికతో తయారు చేసే ఈ మాంజా కారణంగా పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా మెడకు చుట్టుకొని గ్రేటర్లో గతంలో చాలా మంది మృతి చెందారు. మార్కెట్లో దొరికే గాలిపటానికి ఉపయోగించే దారాలతో పోల్చుకుంటే ఈ చైనా మాంజా చాలా తక్కువ ధరకి వస్తుంది. కంటికి నచ్చే రంగులలో చాలా బలంగా ఉంటుంది. ఇది మంచి పదునున్న దారం కాబట్టి పతంగి పోటీలలో గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ దారం చిక్కులలో చిక్కుకొని ఎన్నో వందల పక్షులు ప్రతి సంవత్సరం మరణిస్తున్నాయి. ఇందులో ప్లాస్టిక్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాల కలయిక కూడా ఉంటుంది కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో హానికరమైంది. అయితే చైనా మాంజాని ఉపయోగించినా విక్రయించినా అది చట్టరీత్యా నేరం. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లో అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. చైనా మాంజాపై అవగాహన లేని పిల్లలు దానిని కొనుగోలు చేస్తూ పతంగులు ఎగిరేసేందుకు వాడుతున్నారు. చైనా మాంజా దారాలు తగిలి గతంలోనూ వివిధ చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. పక్షులకు గాయాలు, మరణాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసేవారు చైనా మాంజా దారం వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండే సాధారణమైన మాంజాను మనం ఉపయోగించాలి. పక్షులకు, పర్యావరణానికి, ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఈ చైనా మాంజాలను కొనుగోలు చేయొద్దని, ఎవరైనా విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి చైనా మాంజా బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది, అంతకు ముందు ఏడాది పట్టుబడ్డ వాళ్లు కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చిన వారెవరు అనే విషయాన్ని ముందుగానే గుర్తించి కట్టడి చేస్తే నగరానికి చైనా మాంజాలు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉండేవి.